రెండోది అన్న నిన్న మాట్లాడారు, ఇంకో కొంతమంది మాట్లాడారు, ఇతను ఎస్సీ కాదు, ఎస్సీల సమస్యల గురించి ఎలా మాట్లాడతారు అని చెప్పి నిన్న అన్న యూట్యూబ్ లో మాట్లాడినప్పుడు వ్యాఖ్యలు చేశారు. 4 రోజుల క్రితం ఎవరో నాని అని ఒక వ్యక్తి ఫోన్ చేసి, రాజేష్ ఖన్నా గారు మీరు ఒక ఎస్సీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఎండి ఇస్మాయిల్ గారు ముస్లిం సామాజిక వర్గానికి వ్యక్తి, మీరు అతనితో ఎలా ప్రయాణం చేస్తున్నారో, మీరు అతనికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారో, మీకు అది తగిన అని కొన్ని బూత్ మాటలు కూడా మాట్లాడారు ఆ వ్యక్తి. అతనితో కూడా నేను ఆ రోజు విభేదించాను. సమస్య మీద పోరాడాలంటే ఎస్సీఐఏ ఉన్న అవసరం లేదు. ఈ రోజు ఎస్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా సమస్య వస్తే ఎస్సీలు బయటకు రావట్లేదండి. అలాగే పాస్టర్స్, క్రిస్టియన్స్ ఏదైనా సమస్య సేవకులకు వచ్చినా, మందిరాలు కూల్చేసినా ఎవరు కూడా ఎస్సీగా ఉండి పాస్టర్స్ అయినటువంటి వాళ్ళు బయటకు రావట్లేదు. ఎవరు వస్తున్నారంటే కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్లు. వీళ్ళు వచ్చి వాయిస్ ఇస్తున్నారు తప్ప సేవకులకు బయట బాధ వస్తున్నా, ఇబ్బంది వచ్చినా ఎస్సీలు గాని, బీసీసీ అయినటువంటి క్రైస్తవ సోదరులు గాని సమస్య మీద ముందుకు రావట్లా. ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి బాధ్యత లేదు. నాకు మధ్య ఒక ఆయన ఫోన్ చేశారండి, మీరు పోరాడి మీద మేము ప్రార్థన చేస్తున్నామండి అంటున్నారు తప్ప 4 వ్యాఖ్యలకి ప్రార్థనే చేస్తున్నారండి ఆయన. కానీ ఆయన బయటకు రారు. ప్రార్థన చేస్తే సరిపోతుందండి? మరి ప్రార్థనతో పాటు ధైర్యం కలిగి ముందుకు వచ్చి సమస్య గురించి మాట్లాడాలి కదండి. అలా మాట్లాడేటువంటి సేవకులు ఎవరు కూడా ముందుకు రావట్లా. సమస్య వస్తే ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే రావాల్సి వద్దండి సమస్య గురించి మాట్లాడటానికే. స్పందించే హృదయం ఉంటే ఏ కమ్యూనిటీ నుంచి అయినా సరే వచ్చి ఆ సమస్య మీద వాయిస్ ఇవ్వచ్చు, మాట్లాడవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకు హక్కు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ మీడియా ముందుకు వచ్చి లేకపోతే ఇలా ఇస్మాయిల్ గారు లాగా పోరాటం చేస్తున్నారు తప్ప దళితులు రోడ్డు మీదకి రావట్లేదండి. నాకు చాలా బాధేస్తుంది, చాలా సిగ్గుపడుతున్నాను కూడా. ఎందుకంటే మీరు రారు, మీకు బాధ్యత లేదు. చేసే ముందుకు వచ్చే వాళ్ళ మీద పొలముద్ర వేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడని చెప్పేసి ముద్ర వేసి మనిషిని అన్పాపులర్ చేసి అతను మనోవేదన గురి చేయటం, అతని ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయటం, ఇది చేస్తున్నారు. నేను అది ఖండిస్తూ ఆ పని తగదని చెప్తున్నాను.